ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 6వ వారము 6వ రోజు. లూకా 24:36 నుండి 41వ వచనము వరకు. మన భయాలను లొంగదీయుట, అప్పగించుట. 4 మన భయాలు చింత బుద్ధిహీనమైనవి కాబట్టి వాటిని మనము దేవునికి అప్పగించవలెను. ఇది అనుకున్నంత సులభమైంది కాదు. ఎందుకనగా ఈ విధంగా దేవునికి అప్పగించుకోవాలంటే ఇప్పటివరకు మనం జీవించిన జీవిత విధానమంతటినీ వదిలివేయాల్సి రావచ్చు. ఇంతవరకు నీవు భయాలు ఆందోళనలు మీద ఆధారపడ్డావు. కాని ఇప్పుడు నీవు వదిలివేయవలసింది భయాందోళనలతో నిండివున్న ఇప్పటివరకు నీవు జీవించిన జీవితాన్నే. కాని నీవు కొంచెము వదిలి కొంచెము ఉంచుకొని రాజీపడుటకు శోధింపబడుతావు. ఇలా సగము ఉంచుకొనుటనేది విఫలమైనదే. దేవుని చేతిలో నీ భయాలు, ఆందోళనలు పెట్టినట్లయితే ఇక మీదట వాటిని ఆయన కలిగి ఉంటాడు, నీవు కాదు. ఇది నీ జీవిత మూలాల్నే మార్చివేస్తుంది. వాటిని అధిగమించుటకు నీకు బాధ ఉండదు. నీవు దేవుడు కలిసి పని చేయుచుంటారు. ఇప్పుడు నీ కన్నులు నీ మీద, నీ భయాల మీద గాక దేవుని మీద ఉంటాయి కాబట్టి దేవుని వైపు చూచినప్పుడు నీకు అచంచల విశ్వాసము కలుగుతుంది. కాని నీవైపు నీవు చూచుకున్నప్పుడు నీ భయాలు ఇంకా అధిక భయాలను కలుగజేస్తాయి. సమర్పించుకునుట ఏమి చేస్తుందో ఈ సాక్ష్యము తెలుపుతుంది. లోయలోనున్న వేరిని గురించి నేను భయపడ్డాను. ఇల్లినాయ్లోని మైదానములో జీవించిన వారనౌటచేత గుంటలు మెట్టలు గల కొండ ప్రాంతమును గురించి భయపడ్డాను. 1 సంవత్సర కాలము భయాలు, చింతలు, ద్వేషములు, స్వార్థము కారణంగా జబ్బును పడ్డాను. కాని దేవుని చేతిలో ఉండుట ద్వారా, దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా, పరిశుద్ధాత్మలో ప్రార్థించుట ద్వారా నేను విడుదల పొంది బాగుపడ్డాను అని ఒక దైవజనుడు సాక్ష్యమిచ్చారు. ఈ రీతిగా భయాలను, ఆందోళనలను సమర్పించుట ఊహాగానము లాంటిది కాదు. ఇది ఒక నిజమైన కార్యము. ఆయన నిన్ను తీసుకుని భయాలు లేకుండా చేస్తాడు. భయాలు నీ దరిరాకుండా చేస్తాడు. ఇది దేవుడిచ్చే శుభప్రదమైన స్వేచ్ఛ, అంతేగాని నీ మానసిక కుయుక్తులు ఈ భయాలు, చింతల నుండి నిన్ను ఏవీ విముక్తుణ్ణి చేయలేవు. ఇలా ప్రార్థించుమో యేసు ప్రభువా, నా భయాలను నీవు తీసుకుని నీ ధైర్యాన్నే నాకు ప్రసాదించు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.